గత ప్రభుత్వం వరకు దేవుడు మనంతగా సెన్సిటివ్గా ఉంటున్నాడు. కాబట్టి అయితే మనము ఏమని తీర్మానించుకోవాలి? నేను ఈ రోజున తప్పకుండా దేవుని ఆరాధించాలి అనే ఒక తీర్మానంతో వచ్చినట్లయితే మనం తప్పకుండా దేవుని మనం ఆరాధ్య రోజుల్లో ఉంటుంది. కాబట్టి కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 112 అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుతున్నాం. కీర్తన 112 మొదటి నుంచి 4 వచనాలు మార్చి యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తుల వాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించుకునే ధన్యుడు. కలిమియు సంపదయు వారి ఉత్తరులను వారి నీతి నిత్యం నిల్చును. యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించుకుంటున్నారు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించుకునే ధన్యుడు. ఇక్కడ యెహోవా యందు ఏమన్నా మనకు భయం అనేది, భక్తి అనేది ఉండాలి. అయితే ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించుకునే ధన్యుడు. మనం ఏమని ఏం లేకపోతున్నాము? ముఖ్యంగా మనకి ఏం లేకపోతుంది? భయము లేకపోతుంది. అదే భక్తి కొంచెం మట్టుగా ఉండాల్సింది. కానీ ఈ భయం అనేది లేక దేవునికి ఏం చేయలేకపోతున్నాము? జీవితంలో ఏం కోల్పోతున్నాము? ఒకటి ఆనందాన్ని మనం కోల్పోతున్నాము. అధికంగా ఆయన ఆజ్ఞలను పాలింపకపోవడం ఒకటి. అది అలాంటి చూడండి, ఇక్కడ అధికంలో 110:10 యెహోవా యందు భయము జ్ఞానములకు మూలము. యెహోవా యందు భయం దేనికట? జ్ఞానములకు మూలము. అయితే అట్టి జ్ఞానాన్ని మనము కోల్పోతున్నాము. ఏం లేకుండా ఆ భయం అనేది లేక ఏమంటారు? మనకు జ్ఞానములకు మూలమైనది ఆయన శాస్త్రంలో అనుసరించేవారు మంచి వివేకం గలవారు ఆయన నిత్యం స్తోత్రము కలుగుతున్నది. అయితే జ్ఞానములకు మూలమైనది అట్టి భయాన్ని మనము కలగలిస్తాము. దేవునికి ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి ఎందుకు చూడండి, 2024 సంవత్సరంలో ఆల్రెడీ 6 మాసాలు మనం ఉన్నాము. 50 మాసం ఉన్నా కూడా మనం ఏంటి, మన జీవితంలో చేసిన కార్యక్రమము ఆయనకు మనం జ్ఞాపకం చేసుకోలేక ఏమొస్తున్నాం? ఇక్కడ 111:3 కీర్తన 111:3 ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకముంచగా నియమించి ఉన్నాడు. యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చూసారా? యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. తన యందు ఏం కలిగి ఉన్నాడట? భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఒకటి ఉంటుంది, ఆయన ధనం ఎంచుకుంటూ జ్ఞానమునకు మూలమనుడు. కాబట్టి జ్ఞానమునకు మూలమున యెహోవా దేవునికి ఆరాధనకి 4 యథార్థవంతుల చీకట్లో వెలుగుతును వారి కటాక్షము వాత్సల్యము
నీతి గలవారు కాబట్టి అందరూ ఏం చేయాలి? యెహోవాను స్తుతిస్తున్నాము. ఎందుకు స్తుతిలేకపోతున్నాము? మనకు ఆరాధనలు మనకు అన్నగారు ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషంలో ఎంతమంది ఆరాధిస్తున్నారు? కాబట్టి ముగ్గురు నలుగురు ఆరాధిస్తున్నారు. అక్కడ ఒక ఓవరాల్ అరౌండ్గా 20 minutes కలిస్తే 20 మంది వరకు చేయొచ్చు. కానీ 20 మంది కూడా చేయలేకపోతున్నారు ఒక్క నిమిషం. ఎందుకు? దేవునికి మనం ఇంటి దగ్గరలో తీర్మానం చేయలేకపోతున్నాము. ఎందుకంటే వస్తున్నామా, వింటున్నామా, వెళ్తున్నామండి. కానీ ఏమి విన్నాము, మనము ఏం గ్రహించాము, చూసి మనం ఏం నేర్చుకొని దేవుని ఆరాధించలేకపోతున్నాము అని మనము. ఎందుకంటే ఇంకా మనం ఏమన్నా భయంలో ఉంటున్నాము. ఎలాంటి భయము? నాకు ఆరాధన ఇంకా చేస్తారు ఏమనుకుంటున్నారు అదే భయం ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మనం దేవుని ఎన్ని సిలువలో ఒకటే మాట, ప్రభువా నీ రాజ్యంలో వస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకుని నేను పాపం ఒకటే అవసరం అన్నాడు. పెద్ద స్టోరీ చదవలేదు. అప్పుడేమడు నేను కూడా పరదేశంలో ఉంటావు. కానీ ఆ ఒక్క వచనం కూడా మనం దేవుని ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి ఎలాంటి దేవుడు అంటున్నాడు? 113:5 కీర్తన 113:5. చూసారా? మన దేవుడు ఎలాంటి వాడ? ఉన్నతమైన వాసనుడై ఉన్న మన దేవుడు యెహోవాను పోలి ఉన్నవాడు. మన దేవుడైన వాడు పోలి ఉన్నాడా? లేదు. ఇంకోటి, ఆయన భూమి ఆకాశంలో వంగి చూడగలిసి ప్రధానులతో తన ప్రజల ప్రజలతో కూర్చుండగలి నేనండి దరిద్రం లేవనైన దేవుడు అనగా మనం ఎక్కున్నాం పెంటకున్న జీవితం, ఇంకెక్కడున్నాము ఎక్కువ దరిద్రమైన జీవితం. అటువంటి కలుగున్నామని మన దేవుడు తన యొక్క ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆయన మన చేసిన కార్యములు ఎంత చాలా చాలా భీకరమైన కార్యం చేశారు. కాబట్టి అలాంటి దేవుడు మనం ఏం చూస్తున్నాము? 119:5 119:5 చూసారా? నా ప్రవర్తన స్థిరపడి ఉంటే లేదు. నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగలేదు. ఎన్నోసార్లు అనుకుంటున్నాను, నాకు వాటి వల్ల అవమానం కలిగింది, దీని వల్ల అవమానం కలిగింది, వాటి వల్ల అవమానం కలిగింది. ఎందుకంటే ఆయన కట్టడలను మనము ఇష్టము అలక్ష్యము చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదుగులు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మన ప్రవర్తన స్థిరపడాలి అంటే కీర్తనలు 1వ అధ్యాయము కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం 1వ వచనం కీర్తనలు చూసారా? మన యొక్క ఆలోచన ఎలా ఉండేగా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండగా అంటే మనం ఏం చేస్తున్నామన్నా? అదే ఆలోచన వెళ్తున్నాము, అదే మార్గంలో నడుస్తున్నాము. పాపుల మార్గంన, అన్యుల మార్గంన, దేవునితో సంబంధం లేని వాళ్ళ చూడన మార్గంలో వెళ్తూ అపహాసకులు, ముసలమ్మ ముచ్చట్లు ఇక్కడ ఇంటి దగ్గర కూర్చొని ఎంత మనం మాట్లాడుకుని అపహాస్యాలు తీసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళ అన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైతే మనకు మన జీవితంలో ఇది ఒకటి ఏం కోరుకున్నాము? నెమ్మది లేని జీవితం. నెమ్మది. నాకు ఈరోజు ఎంత మనసు బాగలేదు, నేను అందుకే స్టేజ్కి రాలేదు. ఈరోజు నా మనసు బాగలేదు, ఈరోజు మధ్య రాలేకపోలేదు. సరే, మధ్య రాకపోతే ఏం చేస్తున్నామంటే
మందిరం రాకుండా నాకు నెమ్మది లేదు. నెమ్మది లేదనుకుంటా బోధిస్తున్నాము, కాలక్షేపం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ మళ్ళీ ఏమంటున్నాము, మన జీవితంలో నాకు ఏమీ ఆనందం లేదు. ఎందుకు పడిపోవడంటే యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు ఆయన ధర్మశాస్త్రంలో ఆనందించాలి, ఆయన ఆజ్ఞలందు ధ్యానించాలి. ఆయన ఆజ్ఞ ఎప్పుడైతే ధ్యానిస్తావో జీవితంలో ఆనందం. కింద ఏమంటారు, నీటి కాలం దాటబడి ఆకు వాడ కాలంలో పచ్చని చెట్లు వలె. నేను జీవితం పచ్చగా ఉండాలండి, నువ్వు వ్యక్తిగతంగా పచ్చగా ఉండాలండి. ఆయన ధర్మశాస్త్రంలో ధ్యానించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అంటే వాక్యం వింటున్నావా? పోనీ ఎక్కడ కూర్చుంటున్నావు? ఎలాంటి మాటలు వింటున్నావు? ఎందుకు జీవితంలో నీ జీవితంలో ఎండిబారిన జీవితం ఎలా అవుతుంది? నీ జీవితం ఎందుకు లేకపోతుంది? ఎందుకంటే అక్కడ ఏమంటాడు, 112 ఏమంటాడు, ఆయన 112 ఏమంటాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఎప్పుడు ఆనందం అవుతారా? ఆయన ఆజ్ఞలను అనుసరించి అతనికి ఆనందం వస్తుంది. ఆయన ఎలాంటి ఆజ్ఞలు ఇస్తున్నాడో అలాంటి ఆజ్ఞలను స్వీకరించినప్పుడే నీకు ఆనందం ఉంటుంది. ఆయన మాటలను హృదయంలో స్వీకరించినప్పుడే నీకు ఆనందం ఉంటుంది. ఎప్పుడో కూర్చొని నీకు ఆనందం వస్తుంది. నా జీవితంలో నెమ్మది. సామెతలు 15 16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కూడా కొంచెం కలిగి ఉండాలి. నీ జీవితంలో నెమ్మది లేకుంటున్నావు. నెమ్మది లేని విస్తారమైన ధనము. ఏ ధనం అంటావా? ఈ పాపపు ధనము, ఆ పాపపు భోగము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము నుండి యెహోవా యందు భయభక్తులు కొంచెం. దేవుని భయం వెళ్ళాలి, ఆ భయం ఉండాలి. ఈరోజు దేవుని మందిరికి వెళ్ళాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి. దేవుని కంపల్సరీ నేను ఈరోజు దేవుని ఆరాధిస్తా అనే భయము మనకు లేదు. ఎందుకు భయం లేదండి? లేదు. 73 119 కీర్తనలు 73 కీర్తనలు 119 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు చక్కని రూపించాడు దేవుడు. నాకు ఎవరన్నా డిజబుల్ ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు అంగరాంగులు ఉన్నారా? చక్కని రూపం ఇచ్చాడు దేవుడు. చక్కని రూపాన్ని, చక్కని అందాన్ని, చక్కని నోరు, వెలుగై చెవులు, మంచి మనసు ఇచ్చాడు. నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి దయచేయము అంటే నాకేం లేనప్పుడు ఎలాంటి బుద్ధి లేకుండా ఇష్టానుసారమైన జీవితం చేసినప్పుడు మంచి మనకి రూపం. ఆ రూపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకు దేవుడితో సహా ఆయన రూపంలో ఏర్పరచుకున్నాడు. ఆయన రూపం ఇంకా ధవలవరుడు, రత్నవరుడు, మరియు అందుకని శ్రేష్ఠుడు దేవుడు ఆయన రూపంలో పోల్చాడు. కాబట్టి మనం ఏం ఇస్తాము? అందుకే ఏమంటున్నాడు 58 మధ్యలో కీర్తన 119 కీర్తన 119 నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున 60 నీ ఆజ్ఞను చూసారా? నీ ఆజ్ఞలను అనుసరించకు నేను జాగు చేయక, ఆలస్యం చేయక తొందరగా పొరపడుతున్నాడా? నీ ఆజ్ఞలు, నీ మాటలు, నీ పాటలు వెళ్తున్నాయి. నీ పాటలు నేర్చుకోవాలి. నీ వాక్యం పోతుంది, మధ్యలో వస్తే వాక్యం అర్థం కాదు. నీ ఆజ్ఞలను అనుసరించుకు నేను జాగు చేయక త్వరపడి. అలాంటి త్వరపడిన మనకు జీవితంలో లేదు. త్వరగా వెళ్ళాలి. జాగు చేయక. ఎందుకంటే చూడండి, 74లో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను,
నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. ఆహా, నీ వాక్యం మీద ఆశ. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. మనం చూసి సంతోషించాలి. అబ్బా, ఇంత తొందరగా వెళ్తున్నాడు, ఇంత జాబ్ చేయడం వెళ్తున్నాడు, ఇంత తొందరగా వెళ్తున్నాడు, ఎదురుగా చూసి బా ఇంత ఆశగా ప్రాణమేమో తృప్తిపరిచే దేవుడు. అందుకని 86లో నీ ఆజ్ఞలను నమ్మదగినవి, పగవారు నిర్ణయించుకున్నారు, నాకు సహాయం చేయము. దేవుని ఆజ్ఞ ఎలాంటిట? నమ్మదగినవి. దేవుడు నాకు నీ జీవితంలో ఎలాంటి ఇచ్చాడో అన్ని కూడా నమ్మదగినవి. కాబట్టి దేవుడు మన ఈరోజు ఏం చేయాలి? 119:47 నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. ఎప్పుడైతే నీ వాక్యం వింటున్నానో నా జీవితంలో హర్షం, ఆనందం నాకు చాలా ప్రియమైనవి. నీ వాక్యం నాకు ప్రియమైనవి. నీ ఆజ్ఞ నేను వింటే నాకు చాలా ఆనందం అన్నమాట. వీళ్ళు కట్టేస్తాడు. అబ్బా, దేవుడు నా జీవితంలో ఎంత ఆనందాన్ని దయచేస్తాడు, నా జీవితాన్ని నాకు ఎలాంటి రూపం ఏర్పరిచాడు. వెంటపడిన జీవితం నాది, ఎక్కువ మంటలో పడను నన్ను, ఈ నా స్థితి చూస్తే భయంకర జీవితం. అలాంటి నన్ను వేసినాడా? నీ ఆజ్ఞల పడిన చాలా ఆనందపడుతున్నాడా? నాకు చాలా ప్రియములు. దేవుడు మాకు అది చూడండి, యావచ్చి యొక్క వాక్యం ఆశ, దేవుని మాట్లాడిన ఆశ సిద్ధపడి కలిగి ఉండాలి. చూడండి 50లో నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో నాకు నెమ్మది. జీవితంలో నెమ్మది ఉండాలి. 719:50లో నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో అదే నాకు నెమ్మది. నీ జీవితంలో నెమ్మది కాడే వాక్యము. నీ వాక్యం ఎప్పుడు స్వీకరిస్తావో నీ జీవితంలో ఏం కదా నెమ్మది. నీ జీవితంలో సంతోషం అంటే నా ఆజ్ఞలు. నీ జీవితంలో ఇంకా ఏముండాలి? సంతోషం ఉండాలంటే ఏం చేయాలంటే నీ ఏవో అనే కూడా భయం ఉండాలి. భయం, భక్తి అందరికీ ఉంటుంది. భక్తి అందరికీ ఉండేది. భక్తి చూడండి, లోపల ఎంతో భక్తి ఉంటుంది. చూడండి, ఎంతో మంది మన డినామినేషన్ గా వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ కొన్ని లక్షల మంది వెళ్తున్నారు, లక్షల మంది అటెండ్ అవుతున్నారు. కానీ ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్పారా, ఎంత సూపర్ అంటే ఏం చెప్పారంటే సూపర్ చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళు ఒక్కడైనా ముందుకు కష్టపడండి, ఏం పాట పాడాలి, ఏం ఆర్కెస్ట్రా స్టార్ట్ చేశారు, మస్తు వాక్యం చెప్పాడంట. ఏం చెప్పాడంటే మస్తు చెప్పాడంట. అయిపోయిందా? లక్షల మంది కూర్చున్నారు. నువ్వేమన్నారంటే బాగా చెప్పాడు కాబట్టి అది కాదు. ఏముంటారు అక్కడ? నీ వాక్యం నిన్ను బ్రతికించడానికి ఏం చేయాలి? నీకు నెమ్మది ఎలా అవుతుంది? ఆయన ఆత్మీయత గమనిస్తావు. ఆయన కదా మా వేరే పాటలు కాబట్టి వచ్చిందిగా, కూర్చుండిదాని సన్నిధిలో దేవా ప్రతిక్షణం ధ్యానించిన నీ వాక్యమును దేవా అనుక్షణం అని ఆ పాటలు కూర్చుని సన్నిధిలో దేవా ప్రతిక్షణం ధ్యానించడానికి సన్నిధిలో అనుక్షణం అంట. ఇంత ఆనందం, అనుక్షణము ఆనందాన్ని ఉండాలని చేయాలి. మన జీవితాలు చూస్తున్నాం, మన జీవితం భయంకర పెంట ఎలా ఉంటుందా? భయంకరమైన జీవితం. కానీ మన రూపాన్ని దేవుడికి రూపొచ్చాడు. కానీ దేవుడికి ఏం చేస్తాడా? మనకి ఏం కలిగి కూడా దేవుని యందు భయము, ఆయన సన్నిధి యందు భయము. ఆయన ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనం కనుగొనాలి. ఆయన ఆజ్ఞలు జీవమైనవి కదా. చూడక్కడ 54:19-54 యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడడం నాకు యాత్రిక జీవితంలో, మన జీవితంలో యాత్రా జీవితము ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ యాత్ర ఎక్కడ ముగుస్తుందో తెలియదు. కానీ యాత్రికుడైన నా బస్సులో పాటలు పాడుతూ నేను కట్టడలు, నీ యొక్క ఆజ్ఞలు, నీ ఆజ్ఞ నాకు మంచి మార్గం వెళ్ళాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. కాబట్టి అలాంటి మార్గంలో దేవుడి మార్గంలో కష్టపడే వరకు దేవుడికి ఆయన ఆజ్ఞలను పట్టుదల ఉండాలి. నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలు గెలవడు బ్రతుకుదు. సామెతలు 4:4లో
నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకున్న నీవు నా ఆజ్ఞలను గాయకుడులా నీవు బ్రతుకుతావు. నీ హృదయము పట్టుదలతో ఆయన వాక్యము ఏం చేయాలట? పట్టుకునాలి. ఆయన ఆజ్ఞలు గాయకుడు ఏమంటుందా? ఈ రోజు మనం బ్రతుకున్నామంటే ఆయన మాటలు, ఆయన యొక్క మాటలు, ఆయన వాక్యము మనకు నెమ్మది, మన జీవితంలో శాంతి, మన జీవితంలో ఏమవుతుందంటే అలాంటి రావాలంటే ఏం చేయాలి? మనకు దేవుని యొక్క మాటలు నడవాలి, ఆయన సన్నిధిలో కనపడాలి. ఎంత ఉంటుంది ఇక్కడ 40 ఎలా ఉంటున్నాం? మన మంగారు కొంచెం పెరిగారు, గురువారం కొంచెం పెరుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళ విషయం అంటే ఆ ఉంది కదా, సరే ఆగమం వెళ్తున్నామే, ఏం కాదు అనుకుంటున్నాం. కాబట్టి ఆ మిగతా వెళ్ళకుండా మన జీవితం ఏముంది? నెమ్మది అనేది లేకుండా పోతుంది. జాబు లేదు, త్వరపడలేదు. వాతావరణం వెళ్తున్నాంలే, ఇంకేసారి వాతావరణం వెళ్తున్నాం, బలవాటు వెళ్తులు లేదు. మిగతా మంగళవారం ప్రార్థనగా వాక్యం, గురువారం దైవ వాక్యం అంటే అలాంటి ఆశ లేకుండా ఉన్నప్పుడు ఏదైనా మనకు పోతున్నాం. చీమలు ఏమన్నా చీమలు సాయంత్రం అంటే సోమరి ఎందాక నీవు పడుకునేందుకు ఎప్పుడు నిద్ర. మన జీవితం ఏమంటున్నా సోమరితనం. ఈ రోజంతా పని చేసి అలసిపోయినా నాకు నడవడానికి చాటు కావడం లేదు అనే మూమెంట్లా ఇక్కడ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనేది మనం వెళ్ళిపోతాం. అంటే దేవుని మందిరం అంటే వాళ్ళకు సోమరి మనకి ఫంక్షన్ అంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. కాబట్టి అంటే దేని మనం ప్రవర్తిస్తున్నాం? ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్ పిలిచారన్న పిలవకుండా బాధపడతారు. నేను పక్కకి వాడేదా మనం బాధపడదు కాబట్టి తప్పుడు వెళ్ళాలి. కానీ మనం ఇక్కడ మంగళవారం వెళ్ళకుండా ఏం కాదు, దేవుడు కూడా చూస్తున్నాడా, దేవుడు ఏం అనుకోవడం లేదు చూస్తున్నాడా, గురువారం వెళ్తా దేవుడు చూస్తున్నాడు కదా, పక్క ఎక్కడ చూస్తుంది కాబట్టి వైద్యం పిలిచాడు అడుగుతలేము. అక్కడ మన జీవితంలో నెమ్మది, మన జీవితంలో నెమ్మది శాంతి లేదని ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఒకటి భయం లేదు. ఆ భయం కూడా కలుగుతుందో నీ జీవితంలో ఆరాటం, నీ జీవితంలో ఆసక్తి, నీ జీవితంలో వెళ్ళాలి నుండి ఎప్పుడు ఆనందం. ఆనందము ప్రభు నాకు సగేను నా జీవితమే మారేను. ఆనందము ప్రభు నాకు సగేను నా జీవితమే మారేను. మన జీవితంలో హృదయమందు ఆనందం కలుగుతుంది. చివరిగా కీర్తన 138 ఒకటి, కీర్తన 139, కీర్తన 139 చూసారా? ప్రతి ఒక్కరికి ఉండాలి నేను నా హృదయంతో, నేను అక్కడ నేను నా పూర్ణ హృదయంతో చేస్తాను, దేవుని కీర్తించను, నీ పరిశుద్ధ కట్టు నేను నమస్కారము చేయను, నీ నామంతుడిగా నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసినావు, నీ కృపాశక్తులను బట్టి నీ నామముకు కృతజ్ఞతలు నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి? ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో, నా జీవితంలో నెమ్మది నా జీవితం, శాంతి లేని జీవితం, బ్రతుకు లేని జీవితం, వెంటపడిన జీవితాన్ని, నా సమాధానం లేని జీవితంలో నాలో నీ ఆజ్ఞను ఎప్పుడైతే ధ్యానించినాడో, నీ వాక్యం ధ్యానించడానికి జీవించానంటే ఆనందం వచ్చింది. కాబట్టి దేవుని ఎంత నేను కీర్తిస్తాను, నేను కృతజ్ఞతలు తెలుస్తాను. కాబట్టి ఎందుకంటే చూడండి 139:13 అందును బట్టి నా అంతరంగంలో నీవే కలిగిస్తేవి. మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? ఉన్నాయి.
గుండె, లేబర్స్, లంగ్స్ ప్రతి ఒక్క పార్ట్ కలిగించినావు. తల్లి గర్భం నన్ను విధించిన వాడు నీవే. నీవు నన్ను కలిసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం ఉంటాయి. అందును బట్టి నేను కృతజ్ఞతలు ఇస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. దేవుడు మన జీవితం చేసిన ఆశ్చర్య కార్యం బట్టి మన జనన విధమును, మన యొక్క రూపము మన చూస్తే భయం వేసింది. అంతే. అలాంటి భయంకరమైన నా జీవితంలో నా పుట్టుకను నువ్వు ఇదే చక్కని రూపం వచ్చినావు. నా జీవితంలో చేసినటువంటి గొప్ప కారణం బట్టి భూమి యొక్క అకాల స్థలంలో విచిత్రంగా వాళ్ళం గర్భంలో దేవుడు మనకు ఇంటర్గా నిర్మిస్తుంది. బయటకు వచ్చే వాళ్ళకి మన రూపం తెలియదు. బయటకు వచ్చే వాళ్ళకి మనం కలిసి చూసి బా ఎంత అందంగా పుట్టాడు, ఇంత అందంగా అమ్మాయి ఇంత అందంగా బయటకు వచ్చినప్పుడు చూశారు. ఎంత మంచి రూపాన్ని ఏర్పరుస్తుంది దేవుడు మనకి ఆలోచించారు. కాబట్టి అదే జీవితంలో చేసిన ఆచార్య నిజంగా ప్రభావ నాకు చక్కటి రూపాన్ని ఇచ్చినాడు. మా జీవితాన్ని మార్చావు, నెమ్మది ఇచ్చావు, శాంతిని ఇచ్చావు, చీకటి పద్ధతి మార్చి వెలుగునిచ్చావు. నీ సన్నిధిలో నాకు ఇచ్చాడే రుజుకి అని నా పక్షమున గొప్ప కార్యం తీసుకున్నబట్టి అందులో బట్టి నేను స్తుతించాను. అందుకనే అది మనం చూస్తాను. 112 చూసి మనం ఆరాధిస్తాం. 112 చూస్తే యెహోవాను స్తుతించుడి, యెహోవాకు భయపడేవాడు ఆయన ఆరోగ్యం బట్టి అధికంగా ఆనందించబడిన దేవుడు. వారి సంగతి వారు భూమి మీద బలవంతులు. ఆయన ఆజ్ఞలు అధికంగా ఆనందించాలంటే ఏమైనా ఆయన పట్టణను ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే ఆచరిస్తామో నేను ఆ జీవితంలో శాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. కాబట్టి అధికంగా మనకు ఆనందం. అందుకే నీ దేవుని సన్నిధికి కనుడకే సిద్ధపాటు లేకపోతే అది నూనె లేని 5 ఎలా చెల్లారో రోజు తీయని సమయం అయిపోయింది. వారి మీద వారు ఆనందం. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు అయితే ఆయన ఆజ్ఞలు పట్టణను అనుసరించినప్పుడే మన జీవితంలో ఆనందం. కాబట్టి ఆనందింపబడాలంటే దేవుడు చూపించాలి. ఆయన వాళ్ళు అనుసరించాలి. దేవుడు వాక్యం గురించి ఆశ్రయించాలి.